వడ్డే ఓబన్న గొప్ప పోరాట యోధుడని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజన స్వామి అన్నారు. స్థానిక ప్రకాశం భవన్లో వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమ్మిం అన్సారియా, ఎంపీ మాగొండ శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచల జనార్దన్, మేయర్ గంగాడు సియాత, పలువురు వడ్డేర సంఘ నాయకులు, వల్లెప రాఘవులు, నీరు ఆంజనేయులు తదితరులు బాగున్నారు. సార్ సీను పేరుగాల్చింది. బోయిలపుట్ల తాలూకాలో ఎంఆర్ఓ ఆఫీస్ పైన బ్రిటిష్ ప్రభుత్వం మీద పోరాటం కొనసాగించారు. మరి వారి యొక్క సేవలను వల్లెపి రాఘవులు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. ఎంతో మంది మా కమ్యూనిటీ కోసం, మా కమ్యూనిటీ అభివృద్ధి కోసం, మా కమ్యూనిటీలో చాలామంది నాయకులు కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ పోరాటంలో సొలసిపోయాం. మా పోరాటంలో స్టేట్ అధ్యక్షుడిగా వడ్డేర ఐక్యవేదిక దానికి రాష్ట్ర ప్రెసిడెంట్గా పనిచేశారు. ఎంతో శ్రమపడ్డారు. ముఖ్యంగా సరిపోదు, రాజకీయం కూడా బలంగా ఉండాలనే కాన్సెప్ట్ తోటి వడ్డేర రాజకీయ చైతన్య యాత్రల పేరు మీద ఈ జిల్లాలో, ఈ రాష్ట్రం మొత్తానికి ఇన్ని సంవత్సరాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మా నాయకుడైన వడ్డే ఓబన్న పేరు మీద శత జయంతి దినోత్సవం జరుపుకోవడం మా అందరికీ కూడా, మా కమ్యూనిటీలో గారికి, ఎంపీ గారికి, మా సత్య గారికి, అధికారులకి తెలియపరచడం ఏమనగా ఈ వడ్డే ఓబన్న మన ప్రియతమ నాయకులు, మన ఎమ్మెల్యే దామచల జనార్దన్ గారికి స్వాగతం పలుకుతూ ఈ రోజున మా వడ్డే ఓబన్న గారు ఈ స్థాయికి గుర్తింపు తెచ్చుకున్నారంటే ఆయన పడ్డ కష్టం తొలితరంలో. వడ్డే ఓబన్న గారు స్వాతంత్ర సమరయోధుడు. 218వ జయంతిని ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కూటమిలోని బీజేపీ ప్రభుత్వాలు అనే పార్టీ అందరూ కూడా ఒక ఆమోదంతో వారి యొక్క జయంతి వేడుకల్ని అధికారికంగా నిర్వహించేందుకు జీవో నంబర్ 5ని విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు పేదల కోసం, సామాజిక న్యాయం కోసం బ్రిటిష్ వారి యొక్క వలస విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. స్వాతంత్రానికి 100 సంవత్సరాల ముందే వారి పోరాటం
కొనసాగించారు. వారిని గుర్తించడం వడ్డేరా జాతి మొత్తానికి కూడా గౌరవం ఇచ్చినట్టుగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వం నిర్వహించే అవకాశం ముఖ్యమంత్రి గారికి ఎన్డీఏకి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అది మీరు పక్క తప్పుకొని నేను రాజకీయం మాట్లాడుకుంటాను. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కోడి పందాలు, పేకాట మరియు ఇతర జోదాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. కోడి పందాలు ఒకటి ఉంది. నేను ముఖ్యంగా ఈ జిల్లాలో సంక్రాంతి మనకు బాగా చేసుకుంటాం. నేను ప్రజలను కోరుకునేది ఒకటే, సాంప్రదాయమైనటువంటి పద్ధతుల ద్వారా మనం సంక్రాంతిని చేసుకుందాం. అలాగే కోడి పందాలకు కత్తులు కట్టి ఆడించడం, అలాగే పేకాట్లు, క్యాసినోలు, అలాగే వేరే వేరే గుండాట్లు, మందమ్మడం, ఇలాంటి డ్యాన్సులు, క్యాబరే డ్యాన్సులు వేయించడం, ఇలాంటివి కానీ చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం. అలాగే 24 గంటలు నిఘా పెట్టాం, కేసులు ఉంటాయి. వాళ్ళ చుట్టూ ఇంకా ఒక చట్టం అనేది ఇంకా వాళ్ళకి ఒక గట్టిగా చేసేటట్టుగా చేస్తాం. మేము ఎవరు కూడా సాంప్రదాయమైనటువంటి ఆటలు, వాలీబాల్ లేదంటే క్రికెట్స్, అలాగే డ్యాన్సులు కానివ్వండి, భక్తి గీతాలు ఇలాంటివి తప్ప వేరే వేరే క్యాసినో ఇలాంటివి కానీ చేశారంటే మాత్రం సీరియస్గా ఉంటుంది. దాంట్లో నో డౌట్. థ్యాంక్ యూ. ఒంగోలు, నెల్లూరు జిల్లాల తబ్లిక్ ఇస్తమా కార్యక్రమం స్థానిక ఐటీఐ కాలేజ్ ఆవరణలో 3వ రోజు ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలా వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగంటి శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్, సంతనూరుపేట శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్, పలువురు ముస్లిం పెద్ద ఎత్తున హాజరయ్యారు. और कैसे बड़े बड़े जानवर गाय बैल का नहीं देंगे, किसी को नुकसान नहीं। चचा मामू ददियाली और नदियाली रिश्तेदार सबको समझाओ कि नहीं, एक अल्लाह। और तू दुनिया में लगा रहे, हालांकि दुनिया कहीं मैं भी इनमें से होता और फिर खजूर खाए 4 महीने अकीदा साफ सुथरा नहीं, और 3 दिन तक आप उसको दावत दे रहे। हकम इब्ने कैसा कर लोगे तो आखिरत का इज्तिमा सही होगा। अगर यहाँ पर हमने तौबा नहीं की, बर्ताव, बड़ों का अदब, छोटों की शफकत, एक पाकीज़ा माहौल बना, पछतावा होगा। लोग चीखेंगे, चिल्लाएंगे, पसीने में डूबेंगे। सारी दुनिया के इंसानों को अल्लाह जमा करेंगे। वो क़यामत का भयानक दिन। हिफाजत करना, खुसूसन बनने वाली मस्जिद हज़रत निज़ामुद्दीन अल्लाह जो दिल्ली में मरकज है, सारे आलम के मरकज की हिफाजत करना, सारे इंसान के क़ुलूब को मुतवज्जे करना, एक एक इतिहास में कुरान पाक का मकसद जिंदा फरमा। जहाँ जहाँ मस्जिदों की जरूरत है, अल्लाह अपने खजाने से बात के मुकातिब की हिफाजत फरमा। जहाँ जहाँ खुदा से हमारा ताल्लुक बिठा दे, इल्म और उलमा की मोहब्बत पैदा फरमा दे, अपने उलमा का अदब करने वाला बना दे। नमाज पढ़ने की तौफीक अता फरमा। हमारी माँ बहनों को हया पर्दे के साथ घरों में नमाज पढ़ने की तौफीक अता फरमा। फिर कोई रोक नहीं पाता। ए अल्लाह, कोई उम्मत इंसानियत को हिदायत नहीं है, अपने फज़्ल करम से बीमारों को शिफा अता फरमा। हॉस्पिटल में है, कामिल मग़फ़िरत फरमा, ఇస్తిమాకి ప్రకాశం జిల్లా పోలీస్ తరఫున మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు దాదాపు 50,000 మంది రావడం జరిగింది. నిన్న ఒక 25,000, మొన్న ఒక 10,000 దాకా వచ్చారు. ఎక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరగకుండా కూడా మనం అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. సీసీ కెమెరాస్తో మానిటరింగ్ చేయటం, అలాగే 8 డ్రోన్ల ద్వారా దీన్ని అబ్జర్వ్ చేయటం, ఎక్కడ ట్రాఫిక్ బందోబస్తులు జాగ్రత్తగా ఎక్కడ జామ్ కాకుండా అన్ని ప్రికాషన్ తీసుకున్నాం. ఒంగోలు పోలీసులంతా కూడా డిఎస్పీ అండ్ వాళ్ళ టీం అంతా కూడా ఇన్స్పెక్టర్స్, ఎస్ఐలు, మొత్తం ప్రకాశం జిల్లా ఫోర్స్ అంతా కూడా జాగ్రత్తగా ఇక్కడ డిప్లాయ్ చేయడం వల్ల ఒక చిన్న ఇన్సిడెంట్ జరగకుండా మనం జాగ్రత్త చేసుకోగలిగాం. ఈ యొక్క నమాజ్ కూడా అయిపోయింది, అంత రిట్రీట్ జరుగుతుంది, చాలా చక్కగా జరిగింది. ముస్లిం సోదరులకు అందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు. అందరూ కూడా వాళ్ళందరికీ మా పోలీస్ శాఖ తరఫున అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. వాళ్ళందరూ కూడా మరొకసారి మా డిపార్ట్మెంట్కి ఇంత కోఆపరేట్ చేసినటువంటి వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. మానిటర్ చేయడం జరిగింది.
చిన్న ఇబ్బంది అవుతుందన్నా కూడా మనం ముందుగానే గ్రహించి క్రౌడ్ కంట్రోల్ చేయటం ఎన్ని చేసాం. నో ఇష్యూ. టెక్నికల్లీ వీఆర్ వెరీ సౌండ్. సీసీ కెమెరాస్ అలాగే డ్రోన్ కెమెరాస్లో చక్కగా ఈరోజు మానిటర్ చేసుకోగలిగాం. నా పేరు అహ్మద్ షరీఫ్. నేను మాజీ మండలి చైర్మన్, ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుణ్ణి. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. ఈరోజు ఒంగోలు పట్టణంలో 9, 10, 11 ఈ 3 రోజులు ఒక ఇజ్తిమా నిర్వహించడం జరిగింది. ఇజ్తిమా అంటే ఆధ్యాత్మిక చింతన. కాబట్టి నెల్లూరు ప్రకాశం జిల్లాలో, అంటే పూర్వపు కంబైన్డ్ నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఉన్న అందరినీ కూడా ఇక్కడ సమీకరించడం జరిగింది. ఈ సమీకరణ అనేది ఒక 6 నెలల నుంచి జరుగుతున్న విధానం. ఇక్కడ ఎక్కడా కూడా ప్యాంప్లెట్లు వేయటం, పోస్టర్లు వేయటం, లేకపోతే వాట్సాప్లో ప్రచారం చేయటం కాకుండా 6 నెలల నుంచి ఆయా మసీదులోకి వెళ్ళి ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళి 9, 10, 11ని ఇజ్తిమా ఉంటుందని పిలుపునివ్వటం ఇది ఆనవాయితీగా వస్తున్న విధానం. కాబట్టి ఏదైతే ఇస్లామిక్ ధర్మంలో చెప్పబడిన జీవన విధానం ఉందో దాన్ని మర్చిపోయి ప్రాపంచిక జీవితంలో మునిగి తేలుతున్న ముస్లిం సమాజాన్ని వాళ్ళని జాగృత చేసి ఇహలోక జీవితం సాఫల్యం కాదు, ఇహలోక జీవితంలో దొరికే సుఖాలు కావు, ఇక్కడ దొరికే ప్రతిఫలం కాదు. కానీ ఎవరైతే సృష్టికర్త మనల్ని సృష్టించారో ఆ సృష్టికర్త యొక్క ప్రసన్నత పొందాలి, ఆ విధానాన్ని అనుసరించాలి. ప్రపంచంలో దొరికే అన్నీ కూడా నీకు విధి రాత ప్రకారంగా నీ నుదుట మీద ఏది రాసిందో అది నీకు ప్రాప్తం దొరుకుతుంది. కానీ ఇహలోకంలో మన సత్ప్రవర్తన కలిగి మంచి వ్యక్తులుగా ఉండి సోదర భావంతో ఉండి అహింసని ప్రోత్సహించకుండా పరోపకారంతో శాంతియుతంగా అందరినీ సమంగా చూసుకుని సహజీవనం గడుపుతారో. పార్లమెంట్ లో అంబేద్కర్ పట్ల అవమానకరంగా మాట్లాడిన అమిత్ షాను మంత్రి పదవి నుంచి తొలగించాలని అఖిలపక్ష సమావేశంలో సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పాసం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని సోమాజిగూడలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర పిసిసి రథసారథి వైఎస్ సత్యనారాయణ గారికి, అట్లాగే ఆయన పాఠాలు వింటూ తిరిగినటువంటి మా ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారికి, అట్లాగే సిపిఐ రామకృష్ణ గారికి, బాబురావు గారికి, మరి అనేక మంది మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర పిసిసి రథసారథి వైఎస్ సత్యనారాయణ గారికి, అట్లాగే ఆయన పాఠాలు వింటూ తిరిగినటువంటి మా ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారికి, అట్లాగే సిపిఐ రామకృష్ణ గారికి, బాబురావు గారికి, మరి అనేక మంది కార్యకర్తలు వాళ్ళకి, మరి ముఖ్యంగా మరి మస్తానుల గారికి, అంటే మేము కాంగ్రెస్ పార్టీలో పుట్టి 2 సార్లు జెడ్పీటీసీ అయ్యి రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతోటి తర్వాత జెడ్పీటీసీ అయిన తర్వాత మళ్ళీ 2019లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు సార్. అలాగే మస్తానుల గారు ఆయన మొదటి ఎలక్షన్లో కూడా మేము పనిచేసాం ఇదే పార్టీలో ఉన్నప్పుడు, యుద్ధ వీరుడు ఆయన. కాబట్టి అట్లాగే శివాజీ గారు కానీ, మరి మనొక అన్న పేరు నారాయణశెట్టి గారు కానీ అందరికీ కూడా ధన్యవాదాలు సార్. అయితే ఈరోజు భారత పార్లమెంట్ సాక్షిగా ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో అపర మేధావి భారత రాజ్యాంగ నిర్మాతమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరచడం చూసాం. అయితే పెద్దలు చెప్పారు, ఒక అంబేద్కర్ గారు ఏంటి, మానవులలో హ్యూమన్ బీయింగ్ అనేది బీజేపీలో ఎక్కడా లేదు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీఎంలందరినీ కూడా సీఈఓలుగా చూస్తున్నారే తప్ప ఏ రోజు ఏ రాష్ట్రంలో అభివృద్ధి కావాలో ఆ రాష్ట్రం చేయకుండా బీజేపీ మతాన్ని మాత్రమే ముందు పెట్టి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే మిత్రులారా, మరి షర్మిలారెడ్డి గారికి వాస్తవంగా ఒక ఛాలెంజ్ పీరియడ్, మీకు ఉన్నటువంటి ఆపర్చునిటీ అమ్మా మీకు వాస్తవంగా. ఎందుకంటే ఈరోజు సిపిఐ వామపక్షాలతోటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి మేము అఖిలేష్ యాదవ్ గారు పార్లమెంట్ అనేక మార్లు పిచ్చుడు దళిత అల్పసంఖ్యాక వర్గాల నుంచి దింపులారావు గారు అనేక మార్లు కాంగ్రెస్ పార్టీ కానీ లౌకికవాదులు మొత్తం వస్తే తప్ప ఈ దేశాన్ని కాపాడలేమని చెప్పేసి నిన్న పార్లమెంట్లో కూడా గుర్తెత్తి చెప్పారు. ఆ అఖిలేష్ యాదవ్జీ పార్టీ సమాజ్వాదీ పార్టీలో నేను పదవి తీసుకొని 1.5 years అవుతా ఉంది. అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాం.
కానీ అవమానాలు కూడా భరిస్తూ ఉన్నాం. ఈ అవమానాలు దాటుకొని వెళ్ళాలి అంటే భారత రాజ్యాంగంలో మరి రాజ్యాంగం ఆపద పడింది కాదు. రాజ్యాంగం ఆపద పడిందంటే భారతదేశ ప్రజలు మొత్తం ఎక్కడో చోట ఈ నావను ముంచేస్తున్నటువంటి బీజేపీని తిరుగుబాటు చేయకపోతే భవిష్యత్తు తరాలకి మరి వారు చెప్పిన విధంగా వస్తుంది. కాబట్టి మీ అందరూ కూడా ఏం చెప్పినా మరి పనిచేయడానికి వామపక్షాలుగా తోటి అన్ని సంఘాల నాయకులు కానీ పార్టీ నాయకులు కలుపుకొని వెళ్ళేటువంటి మీ పెద్ద మనసుకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏ కార్యక్రమమైనా సమాజ్వాదీ పార్టీ ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు యూపీ వరకు మీ వెంట నడుస్తుంది తెలియజేస్తూ మరొకసారి సవరించుకున్నాం. థ్యాంక్ యూ. గల్లీ బాయ్స్ క్రికెట్ టోర్నమెంట్ సంబంధించి చివరి రోజు విజేతలైన టీంకు టీడీపీ నాయకులు బండార మదన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రైజ్ మనీని అందజేశారు. ఈ సందర్భంగా మదన్ మాట్లాడుతూ 2వ తేదీన ప్రారంభమైన ఈ టోర్నమెంటు 10 రోజుల పాటు నిరంతరాయంగా జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. టోర్నమెంట్లో విజేతలైన జట్టుకు మొదటి ప్రైజు 50,000, రెండవ ప్రైజు 30,000, మూడవ ప్రైజు 20,000 అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గల్లీ బాయ్స్ క్రికెట్ అకాడమీ సభ్యులు కోటా భరత్, అజయ్, రోహిత్, పెద్దిరెడ్డి, వినోద్ ఇందుతి, సందీప్ తమ్మినేని, గోరెపాటి సుబ్బ, నిఖిల్ భాస్కర్ రెడ్డి, చందు, భరత్ తదితరులు బాగున్నారు. ఇది మొత్తం వచ్చిందా వైట్ వర్క్ వచ్చిందా ఒకసారి చూడండి తర్వాత మధ్యలో నుంచొని నా పేరు చెప్పన్నా, పేరు చెప్పు భయ్యా, మళ్ళీ చెప్పు, పేరు చెప్తా. నిఖిల్ తెలంగాణ 20,000 క్యాష్ ప్రైజ్ అండ్ ఒక ట్రోఫీ స్పాన్సర్డ్ బై ఎంపీసీసీ. చూడు భాస్కర్ చెప్పు. అరవై గల్లీ బాయ్స్, గల్లీ బాయ్స్ చాలా ఓకేనా. ట్రోఫీ స్పాన్సర్డ్ బై ఎంపీసీసీ. అండ్ స్టార్ బ్యాట్స్మెన్ మొహమ్మద్ రెడ్డి. మహేష్ ఎన్కో కంగ్రాచులేషన్స్, సీజన్ 2 విజేత, సీజన్ 1 పెట్టు. మరోసారి ఛాంపియన్స్ గా అవతరించిన దక్షిణ ఎఫ్సీ కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటున్నాము. రాజాడేడ్రా 100 బాల్ డబ్బులు అయ్యి వస్తాడు. బాల్ 70 బాల్ బాగొట్టి వెనకాల కనపట్ల ఫ్రీగా ఉండండి. అటు పక్కరండి ఖాళీగా ఉంది. ట్రోఫీ పట్టుకున్నా అని చెప్పు. వాయిస్ తీసుకున్నారండి. ప్రతి ఒక్క బాల్ 3 పరుగుల కంటే ఎక్కువ కొట్టాడు. వచ్చేసరికి స్పాన్సర్డ్ బై బియాండ్ జిమ్ 40
ఈ నెల 2వ తారీఖు నుంచి గల్లీ బాయ్స్ సెకండ్ సీజన్ టోర్నమెంట్ గౌరవనీయులు ఒంగోలు అభివృద్ధి ప్రదాత దామచల జనార్దన్ గారి చేతుల మీద ప్రారంభంగా కాబడింది ఈ టోర్నమెంట్లో జిల్లాలో నుంచి 50 టీములు పాల్గొన్నారు. ప్రతిరోజు ఉత్కంఠభరితమైన మ్యాచ్లతో ఈరోజు ఫైనల్ ముగిసింది. ఈరోజు మొదటి ప్రైజ్గా 50,000 రూపాయలు మొదటి ప్రైజ్ గెలిచిన వారికి అందజేయడం జరిగింది. రెండో ప్రైజు 30,000 రూపాయలు, మూడో ప్రైజు 20,000 రూపాయలు ప్రదానం చేయడం జరిగింది. ఈ గొర్రెపాటి అర్జున్ రావు వాళ్ళ కొడుకు గొర్రెపాటి సుబ్బారావు గారు, మన బుజ్జన్న కొడుకు అజయ్ బాబు, మన భాస్కర్ రెడ్డి కొడుకు రోహిత్ రెడ్డి, వాళ్ళ మిత్ర బృందం చందు, భాస్కర్, వినోద్, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ మొత్తం అందరు కలిసి నిఖిల్, మైకేల్, సందీప్ వీళ్ళందరూ కలిసి ఈ టోర్నమెంట్ని చాలా చక్కగా నిర్వహించారు. ఈ గల్లీ బాయ్స్ సీజన్ 2 గ్రాండ్ సక్సెస్ అయ్యిందనడానికి ఇదే ఉదాహరణ. వీళ్ళు రాబోయే రోజుల్లో కూడా ఐక్యంగా ఇంకా అనేక టోర్నమెంట్లు, అనేక సామాజిక కార్యక్రమాలు చేసి మంచి పేరు సంపాదించుకోవాలని నమస్కారం.